బుద్ధ్యహంకారచిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప. ఆచార్య దేవో భవ అనేది మన ఆర్ష సంస్కృతి అందించిన అద్భుతమైన సందేశం. ఆచార్యుడికి దైవ సమానమైన స్థానాన్ని మన ఆర్ష సంప్రదాయం ఆవిష్కరించింది. దైవము, గురువు, తల్లిదండ్రులు ఈ ముగ్గురు సమాన స్థాయికి చెందిన వారని భారతీయ ఆధ్యాత్మిక చింతన నిర్దేశించింది. తల్లిదండ్రులు జన్మనిస్తే విజ్ఞానాన్ని అనుగ్రహించే గురువు ఆ వ్యక్తులకు పునర్జన్మను అనుగ్రహిస్తాడు. కాబట్టి గురుస్థానం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా కీలకమైనది. గురువు లేని విద్య గుడ్డి విద్య అని సంప్రదాయం చెబుతోంది. గురువు ప్రతి వ్యక్తిలో నెలకొన్న అజ్ఞానాంధకారాన్ని రూపుమాపి వారికి విజ్ఞాన కాంతుల్ని అనుగ్రహిస్తాడు. అలాంటి గురువులెందరికో జన్మభూమి, కర్మభూమి మన భారతావని. ఆసేతు హిమాచలం ఎందరో గురువులు మన దివ్యధాత్రిని సుసంపన్నం చేశారు. తమ బోధనలతో, సందేశాలతో, ఉపదేశాలతో, అనుగ్రహ భాషణాలతో, ప్రబోధాలతో ఇలా పలు కోణాలలో గురువులందరూ నిత్య చైతన్య కరదీపికలుగా మనకు దిశానిర్దేశం చేశారు. ఆ నేపథ్యంలోనే కేరళ రాష్ట్రంలోని కన్హన్ఘట్ ప్రాంతంలో నిత్యానంద స్వామి ఆర్షధర్మాన్ని ప్రచోదనం చెయ్యడానికి ప్రత్యేకంగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి మలబారు సీమలో మహత్తరమైన జ్ఞానజ్యోతిగా వెలుగొందారు. ఎన్నో దశాబ్దాల క్రితం ఆయన స్థాపించిన ఆశ్రమం నేటికి ఆధ్యాత్మిక దివ్య ప్రభలను పరివ్యాప్తం చేస్తోంది. భారతీయ సనాతన ధర్మంలో ఉన్న అద్భుతమైన విజ్ఞాన వీచికలను తనదైన శైలిలో ప్రచారం చేసి సమున్నత ఆధ్యాత్మిక పరంపరను ఆయన కొనసాగించారు. నిత్యానంద 1897 సంవత్సరం డిసెంబర్లో అప్పటి బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతానికి చెందిన కేరళలోని కొయిలాండి సమీపంలోని తూనేరి గ్రామంలో జన్మించారు. ఆయన బాల్య జీవితం గురించి వివరాలు అంతగా లభించకపోయినా ఆయన శిష్యుల కథనాల ప్రకారం ఉనియమ్మ నాయర్ అనే మహిళ ఒక వదిలివేయబడిన శిశువుగా అతన్ని చేరదీసి పెంచారు. ఆమె ఆ తర్వాత చతునాయర్ను వివాహం చేసుకున్నారు. నాయర్ దంపతులు ఈ బిడ్డను దత్తత తీసుకుని వారి పిల్లలతో పాటు ఆయన్ని కూడా పెంచుకున్నారు. నిత్యానందను పెంపుడు తల్లిదండ్రులు రామన్ అనే పేరుతో పిలిచేవారు. నాయర్ దంపతులు ఈశ్వర అయ్యర్ అనే భూస్వామి పొలాలను సాగు చేసేవారు. ఆ పొలాల బాధ్యతను కూడా రామన్ చూసుకునేవాడు. అయితే బాల్యం నుంచి ఆయనకు ఎంతో ఆధ్యాత్మిక అనురక్తి ఉండేది. ఏ పని చేసినా దైవకార్యంగా భావిస్తూ శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నారు. రామన్ పెంపుడు తండ్రి అతని 3 సంవత్సరాల వయసులోనూ, ఆయన పెంపుడు తల్లి అతని 6 సంవత్సరాల వయసులోనూ మరణించారు. చనిపోయే ముందు రామన్ బాధ్యతను ఈశ్వర అయ్యరుకు అప్పగించారు. బాల్యంలో రామన్ అసాధారణ బాలుడిగా అందరి గుర్తింపు పొందారు. నిరంతరం ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉన్నట్లుగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. తన అన్వేషణ దైవం కోసం అంటూ అందరితో పేర్కొనేవాడు. ఎల్లప్పుడూ తనలో తాను ఆనంద సంభరితుడై ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఆ ధోరణి గమనించి అందరూ ఆయనకు నిత్యానంద అని పేరు పెట్టారు. 20 సంవత్సరాలకే నిత్యానంద ఒక సంచార యోగిగా మారిపోయారు. హిమాలయాలకు వెళ్లి అక్కడ యోగాభ్యాసాన్ని చేశారు. ఎందరో గురువుల దగ్గర ఎన్నో విషయాలను కూలంకషంగా నేర్చుకున్నారు. నిత్యానంద 1920 ప్రాంతంలో దక్షిణ భారతదేశానికి తిరిగి వచ్చారు. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఆయన ఆధ్యాత్మిక చైతన్య స్థితి వల్ల ఆయనకు ఎన్నో అలౌకిక శక్తులు, అతీంద్రియ శక్తులు సంప్రాప్తించాయని భక్తులు, శిష్యులు విశ్వసించేవారు. ఆయన కరస్పర్శ సోకితే చాలు అన్ని భౌతికపరమైన, మానసికపరమైన సమస్యలన్నీ నెరవేరుతాయని విశ్వసించేవారు. దక్షిణ భారతదేశంలో సంచరిస్తూ కేరళ రాష్ట్రంలోని కన్హన్ఘట్ సమీపంలో ఆశ్రమాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆశ్రమం ఏర్పాటు చేసుకున్న ప్రదేశమంతా ఒకప్పుడు కొండలు, గుట్టలతో ఉండేది. నిత్యానంద తపస్సు చేసుకున్న ప్రదేశంలోనే ప్రస్తుత ఆశ్రమం కొనసాగుతోంది. శివోహం 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 శివోహం.
నిత్యానంద 1923 నాటికి మహారాష్ట్రలోని తాన్సావేలీకి వెళ్లారు. అక్కడ కొంతకాలం ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆ సమయంలోనే మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది భక్తులను ఆయన ఆకర్షించారు. అక్కడ ఎన్నో అద్భుతాలను ఆయన ప్రదర్శించారని చెబుతుంటారు. అయితే తాను నిమిత్త మాత్రుడనని, జరిగే ప్రతిచర్య దేవుని చిత్తం ద్వారా స్వయం సంచాలికంగా జరుగుతోందని ఆయన సమాధానమిచ్చేవారు. తన ప్రమేయం లేకుండా అంతా భగవత్ సంకల్పంతో మాత్రమే వ్యవహారాలన్నీ కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేసేవారు. అక్కడ ఉండే స్థానిక ఆదివాసీలకు ఆయన ఎంతో సహాయాన్ని చేసేవారు. వారి కోసం ఒక పాఠశాలను కూడా స్థాపించారు. అక్కడి విద్యార్థులకు విద్యతో పాటుగా ఆహారం, దుస్తులను సమకూర్చారు. ఆదివాసీల అభ్యున్నతికి ఆ కాలంలోనే నిత్యానంద ఎంతగానో పాటుపడ్డారు. గురువుగా తన ప్రవచనాలు, ప్రసంగాల ద్వారా ఎంతో స్ఫూర్తిని అందించేవారు. అయితే ఆయన బోధనలు చాలా పరిమితంగానే ఉండేవి. ఎల్లప్పుడూ మౌనంగా ఉంటూ మౌన ప్రబోధాలను భక్తులకు అనుగ్రహించేవారు. ఆయన 1920 సంవత్సరం తర్వాత మంగళూరులోని ఒక ప్రదేశంలో ఎక్కువ కాలం గడిపారు. అప్పుడు తులసి అమ్మన్ అనే మహిళా భక్తురాలు ఆయన బోధనలో కొన్నింటిని అక్షరబద్ధం చేశారు. ఆమె అడిగిన కొన్ని నిర్దిష్ట ప్రశ్నలకు నిత్యానంద సమాధానమిచ్చారు. వాటిని కన్నడ భాషలో సంకలనం చేసి ప్రచురించారు. దానిని చిదాకాశ గీతగా వ్యవహరిస్తారు. నిత్యానంద స్వామికి శక్తిపాత విద్య తెలుసునని భక్తులు విశ్వసిస్తారు. ఈ శక్తిపాతం ద్వారా తనలోని శక్తిని భక్తులకు అనుగ్రహించే అపురూప ప్రజ్ఞ నిత్యానందకు ఉండేది. నిత్యానంద కొన్నిసార్లు విలక్షణంగా ప్రవర్తించేవారు. ఆధ్యాత్మికంగా సరైన ఆసక్తి లేని, నిగూఢమైన ఉద్దేశాలతో తన దగ్గరికి వచ్చే వ్యక్తులను ఆయన కసురుకునేవారు. అక్కడి నుంచి వెంటనే పంపించేవారు. ఇది అందరికీ విచిత్రంగా, విలక్షణంగా కనిపించేది. నిత్యానంద 1936లో గణేష్పురి గ్రామంలోని శివాలయానికి వెళ్లారు. ఇదే తన అంతిమ గమ్యంగా అక్కడ ప్రకటించారు. శివాలయం సమీపంలో ఒక కుటీరం నిర్మించుకుని అక్కడే తన శేష జీవితాన్ని గడిపారు. సందర్శకులు, అనుచరులు అక్కడికి తరలి వచ్చేవారు. ఆ కుటీరమే క్రమంగా ఆశ్రమంగా మారింది. నిత్యానంద 1961 ఆగస్టు 8వ తేదీన తన 63 సంవత్సరాల వయసులో శివైక్యం చెందారు. గణేష్పురిలోని గురుదేవ సిద్ధపీఠ ఆశ్రమంలో ఆయన సమాధి మందిరం నెలకొని ఉంది. ప్రస్తుతం శ్రీ భీమేశ్వర సద్గురు నిత్యానంద సంస్థ ఈ ఆశ్రమ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. అలాగే గణేష్పురిలోని ఆయన సమాధి మందిరాన్ని కూడా ఈ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ఆశ్రమం ఆకుపచ్చని అడవులు, కొండలు, శాంతమైన వాతావరణంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ పక్షుల కిలకిల రావాలు, మంద్రంగా వీచే పిల్లగాలులు, తరువులు, ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటున్నట్టుగా తరుశాఖల సవ్వడులు, సమీపంలో ఉన్న జలపాతాల గలగలలు, దూరం నుంచి వినిపించే వన్యప్రాణుల కేరింతల కవ్వింతలు, ఇలా ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన, ఆనందకరమైన వాతావరణాన్ని ఆవిష్కృతం చేస్తుంది. ఆశ్రమంలో ప్రతినిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంప్రదాయ రీతిలో క్రమానుగతంగా కొనసాగుతాయి. ఉదయం, సాయంత్రం పూజలు, హారతులు, సమూహ ధ్యానం, భజనలు, గురుపూజ, స్వామి నిత్యానంద బోధనల పఠనం ఉంటాయి. ప్రతి సంవత్సరం స్వామి నిత్యానంద జయంతి, సమాధి దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి, దేవీ నవరాత్రులు, గురు పౌర్ణమి వంటి పండుగలు వైభవంగా ఇక్కడ కొనసాగుతాయి. యోగా, ధ్యాన శిబిరాలు, అద్వైత వేదాంత గురించి తరగతులు, ఉపన్యాసాలను ఏర్పాటు చేస్తారు. స్థానిక సమాజానికి విద్య, వైద్యం, అన్నదానం వంటి సేవలను అందిస్తారు. ఈ ఆశ్రమానికి తరలి రావాలంటే 100 కిలోమీటర్ల దూరంలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు.
రైలు ద్వారా అయితే కన్హన్గఢ్ రైల్వే స్టేషన్ ఆశ్రమానికి సమీపంలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళతో పాటు దేశంలోని ఇతర నగరాల నుండి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గం ద్వారా అయితే కన్హన్గఢ్ బస్ స్టేషన్ నుండి ఆశ్రమం సమీపంలో ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ ఆశ్రమంలో సందర్శకులకు వసతి సదుపాయాలు లభిస్తాయి. అయితే ముందస్తుగా సందర్శకులు వీటిని నమోదు చేసుకోవాలి. అలాగే సమీపంలో హోటళ్లు, గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. ఆశ్రమంలో సాత్విక శాకాహార భోజనం అందించబడుతుంది. భోజన సమయాలు నిర్దిష్టంగా ఉంటాయి. ఈ ఆశ్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. గుహలు, మందిరాల సందర్శనకు నిర్దిష్ట సమయాలు ఉంటాయి. ఈ ఆశ్రమ సందర్శనకు వచ్చే భక్తులు కొన్ని నియమాలను తప్పనిసరిగా అనుసరించాలి. ఆశ్రమంలో శాంతి, గౌరవం పాటించాలి. ధ్యానం, పూజల సమయంలో మౌనం పాటించడం తప్పనిసరి. స్వామి నిత్యానంద బోధనలు ఆధ్యాత్మిక జీవనాన్ని అవలంబించే వారికి దారిదీపాలై మార్గదర్శకంగా నిలుస్తాయి. స్వామి నిత్యానంద బోధనలు అద్వైత వేదాంత ఆధారంగా ఉంటాయి. ఇవి ఆత్మ మరియు బ్రహ్మం ఒకటే అనే సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తాయి. ఆయన ధ్యానం, స్వీయ అన్వేషణ, ఆత్మ సాక్షాత్కారంపై ఎన్నో ఉపయుక్తమైన సందేశాలను అనుగ్రహించారు. ఆయన ప్రసిద్ధ బోధనలలో ఒకటి నీవు దైవంతో మమేకమై ఉన్నావు, నీ లోపల ఉన్న దైవత్వాన్ని గుర్తించు అనేది ప్రధానమైనది. ఆయన రచనలు, ఉపన్యాసాలు చిత్తానంద దర్శనం మరియు నిత్యానంద గీత వంటి గ్రంథాలుగా సంకలనం చేశారు. కన్హన్గఢ్ ఆశ్రమం స్వామి నిత్యానంద స్థాపించిన అనేక ఆశ్రమాలలో ఒకటి. ఇతర ఆశ్రమాలు మహారాష్ట్రలోని గణేష్పురిలో, కేరళలోని కొట్టాయంలో ఉన్నాయి. స్వామి నిత్యానంద శిష్యులు, వారసులు ఆయన బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్నారు. స్వామి నిత్యానందను రామన్ అనే పేరుతో పాటుగా ఆయన సన్యాస దీక్ష స్వీకరించాక ఆయనను రామస్వామి అని కూడా వ్యవహరించేవారు. పశ్చిమ కనుమల్లో అందమైన, ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్న ఈ ఆశ్రమం భక్తులకు, సందర్శకులకు ఎనలేని ఆత్మానుభూతిని, అలౌకికమైన ఆనందాన్ని అందిస్తుంది. కన్హన్గఢ్ ఆశ్రమం ఎంతో విలక్షణంగా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ 40 గుహలు. ఇవి స్వామి నిత్యానంద స్వయంగా రూపొందించారు. ఈ గుహలు అన్నీ ఒక భారీ కొండలో మలచబడ్డాయి. ఈ గుహల్లో నిత్యానందతో పాటు ఆయన శిష్యులు, భక్తులు ధ్యానం చేసుకునేవారు. గుహలన్నీ సూక్ష్మస్థాయిలో ఉంటాయి. ఒక సాధకుడు ఒంటరిగా ధ్యానం చేసుకోవడానికి ఒక్కో చిన్న గుహ ఉపయోగపడుతుంది. ఈ గుహలలో స్వామి నిత్యానంద స్వయంగా ధ్యానం చేసేవారు. ఈ గుహల్లో సానుకూల ఆధ్యాత్మిక శక్తిపుంజాలు పరిభ్రమిస్తుంటాయని భక్తుల విశ్వాసం. ఈ రాతి గుహల్లో ఉండే పవిత్రమైన ఆధ్యాత్మిక శక్తి వల్ల భక్తులకు ఎనలేని మానసిక ప్రశాంతత, హృదయ నిర్మలత్వం సిద్ధిస్తుందని చెబుతారు. ఆశ్రమ ఆవరణలో శివుడు, గణేశుడు, దేవి మందిరాలు ఉన్నాయి. వీటిలో ప్రతినిత్యం పూజలు, హోమాదులు కొనసాగుతాయి. గుహలతో పాటుగా ఆశ్రమ ఆవరణలో ధ్యాన మందిరాలు నెలకొని ఉన్నాయి. ఇక్కడ సాధకులు సామూహిక ధ్యానంలో పాల్గొంటారు. స్వామి నిత్యానంద బోధనల ఆధారంగా ధ్యానం, యోగా, ఇతర అంశాలకు సంబంధించిన ఆధ్యాత్మిక చర్చలను ఇక్కడ నిర్వహిస్తారు. ప్రకృతి అందాలతో అలరారే ఈ స్థలం భక్తుల కోసం శాంతి, ధ్యానం, ఆత్మశోధనకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తుంది.
ఈ ఆశ్రమం యొక్క విశేష ఆకర్షణ 43 గుహల సమాహారం. స్వామి నిత్యానంద స్వయంగా లేటరైట్ రాయిలో తవ్వించిన ఈ గుహలు బ్రిటిష్ అధికారులను సైతం ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. ఒకే వ్యక్తి ఇంత అద్భుత కృషి చేయగలడా అనే ప్రశ్న వారికి మిగిలిపోయిన రహస్యంగా నిలిచింది. ఈ గుహలపైన నిర్మించబడిన మందిరంలో స్వామి నిత్యానందుల వారి పంచలోహ విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. ఆయన అభయముద్రలో భక్తులను ఆశీర్వదించే తీరు శ్రద్ధాభక్తులతో చూసేవారికి భరోసా కలిగిస్తుంది. మందిర పరిసరాల్లో భక్తులు ధ్యానంలో లీనమవుతారు. ఇక్కడికి సమీపంలోనే స్వామి నిత్యానందుల పరమశిష్యులలో ఒకరైన జ్ఞానానంద స్వామి సమాధి కూడా నెలకొని ఉంది. ఆయన ఆశ్రమంలో ఆధ్యాత్మిక సేవలు అందించిన మహోన్నత గురువు. ఆశ్రమానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో గురువనం అని ప్రాంతం ఉంది. ఇది భక్తులు నిత్యానంద స్వామి తపోస్థలిగా భావిస్తారు. స్వామి నిత్యానంద బోధనలు ప్రధానంగా అద్వైత వేదాంతం, ఆత్మ సాక్షాత్కారం, ధ్యానం ఆధారంగా ఉన్నాయి. ఆయన బోధనలు సరళమైనవి, లోతైనవి, సాధకులకు ఆత్మజ్ఞానం వైపు మార్గదర్శనం చేసేవి. ఆత్మ బ్రహ్మం ఏకమైనవి అంటూ స్వామి నిత్యానంద అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని బోధించారు. ఇది వ్యక్తిగత ఆత్మ అంటే జీవాత్మ మరియు సర్వాంతర్యామి బ్రహ్మం అంటే పరమాత్మ ఒకటేనని చెబుతుంది. నీవు దైవంతో సమ్మిళితమై ఉన్నావు, నీలోపల ఉన్న దైవత్వాన్ని గుర్తించు అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏకత్వ జ్ఞానం ద్వారా సాధకుడు అజ్ఞానం నుండి విముక్తి పొందగలడని ఆయన పేర్కొన్నారు. ధ్యానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చని స్వామి నిత్యానంద సూచించారు. ధ్యానం ఆత్మజ్ఞానం సాధించడానికి ప్రధాన మార్గమని ఆయన బోధించారు. మనసును శాంతింపచేయడం, అంతర్ముఖంగా లోపల దివ్యశక్తిని దర్శించడం, స్వీయ అన్వేషణ ద్వారా సాధకుడు తన నిజస్వరూపాన్ని అంటే ఆత్మశక్తిని గుర్తించగలడు. నిశ్చలమైన మనస్సుతో ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను అందుకోవచ్చని, నేను ఎవరు అనే ప్రశ్నను ఎవరికి వారు ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవటం ద్వారా తామేమిటో, తమ ఉనికి ఏమిటో, సమాజం పట్ల తమ బాధ్యత ఏమిటో అవగతమవుతుందని స్వామి నిత్యానంద ప్రబోధించారు. మౌనానికి అనంతమైన అపురూపమైన శక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. స్వామి నిత్యానంద తరచూ మౌనంలో ఉండేవారు. మౌనాన్ని ఆధ్యాత్మిక సాధనగా బోధించారు. మౌనం మనస్సును నిశ్చలం చేస్తుంది, ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది అని చెప్పారు. మౌనంలో ఉండు, నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకో అని ఆయన ఉపదేశించారు. అజ్ఞానమే బంధనమని, అన్ని బంధాలకు మూలహేతువని ఆయన స్పష్టం చేశారు. అజ్ఞానమనే మాయ వల్లనే మనిషి తన నిజస్వరూపాన్ని మర్చిపోయి బాహ్య ప్రపంచంలో బంధనాలకు లోనవుతాడని ఆయన బోధించారు. ఈ అజ్ఞానాన్ని తొలగించడానికి స్వీయ జ్ఞానంతో పాటు గురువు మార్గదర్శకత్వం అవసరమని చెప్పారు. సరళ జీవనం సర్వదా ఆమోదకరమైనదని ఆయన మార్గదర్శనం చేశారు. స్వామి నిత్యానంద బోధనలు సంకీర్ణమైన తాత్విక చర్చల కంటే ఆచరణాత్మకమైన సాధనపై దృష్టి సారించాయి. శక్తిపాతం ద్వారా శిష్యులలో ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేసేవారు. ఇది సిద్ధయోగ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన పద్ధతి. మనిషి మహితాత్ముడిగా మారడానికి వారి చర్యలు, చేతలే ఆధారంగా ఉంటాయని నిత్యానంద స్పష్టం చేశారు. మనసులో సంపూర్ణంగా నిశ్శబ్దం ఆవరింపచేయడం ద్వారా మనం ఏమిటో, మన అసలు స్వరూపం ఏమిటో తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన ప్రవచించారు. సాధకులు తమ అంతరంగ స్వభావాన్ని అన్వేషించడం ద్వారా బాహ్య ప్రపంచంలోని వాస్తవాలను గ్రహించవచ్చని, ఆ భ్రమల నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొన్నారు.
సాధారణ జీవితాన్ని అవలంబిస్తూ లౌకికపరమైన జీవితాన్ని గడుపుతూనే ఆధ్యాత్మిక చింతనతో భగవంతుణ్ణి సమీపించవచ్చని నిత్యానంద సత్యప్రబోధం చేశారు. సంతోషం, ఆనందం అనేది బాహ్య వస్తువులలో కాదు, మన అంతరంగంలోని శాంతిలో లభిస్తుంది అని ఆయన సందేశమిచ్చారు. కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం అనేవి నిస్వార్థ సేవ, దైవభక్తి, ఆత్మవిచారణతో మమేకమై ఉంటాయని స్వామి నిత్యానంద సరళ సుందరంగా పేర్కొన్నారు. ఆయన అందించిన సందేశ స్ఫూర్తి నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. భారతీయ సనాతన ధర్మంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వ్యక్తిగత చైతన్యం పొందడం ద్వారా సర్వవ్యాప్తమైన చైతన్యాన్ని అందుకోవచ్చు అని చెప్పి అద్వైత సిద్ధాంతానికి సరికొత్త నిర్వచనాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆయన ఏర్పాటు చేసిన నిత్యానంద ఆశ్రమం సత్యశోభితమై, సత్వగుణ రంజితమై, సర్వదా ఆధ్యాత్మిక జ్ఞాన పరిమళాల్ని వెదజల్లుతూనే ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. శివోహం 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 శివోహం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.